అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఆయన ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే, బిషప్ గారు దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నన్ను అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలీదు. చెప్పండి, వెళ్ళి ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే.